సార్ మొత్తం అందరూ ఆన్సర్లు చెప్పేశారు సార్. ముద్రగడ గారు జనసేనలోకి రాబోతున్నారు. అది ఎలా పరిణామం అని. ఆ పరిణామాలన్నీ ముద్రగడ గారి కొడుక్కండి, కాదు పార్టీ కాదు. ఈ అంటే ముద్రగడ గారు రావడం వల్ల కొంతమంది ఏదో మా పార్టీలోకి వచ్చినట్టు కాదండి. ముద్రగడ గారి కొడుకే వచ్చినట్టు. ఆయనతో పాటు ఒక 100 మంది వచ్చారా, ఒక 200 మంది వచ్చారా, ఒక 500 మంది వచ్చారా, ఒక 1000 మంది వచ్చారా, అంతేనండి. సో ముద్రగడ అనే వ్యక్తి ఎవరు? రంగా గారి వెనకాల ఉండే అనుచరులు వీళ్ళందరూ. ముద్రగడ గారు గాని, లక్ష్మీనారాయణ గారు గాని, కొద్ది గొప్ప దూరం నుంచి చూసిన అంబటి రాంబాబు అన్నయ్య కానీ, వీళ్ళందరూ అక్కడెక్కడ వాళ్ళండి. ఆయన పేరు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్న వాళ్ళు వీరు. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఎక్కడో జైల్లో ఉండి మీటింగ్ పెట్టి కండక్ట్ చేస్తే ఒక 15 లక్షలు మంది జనం వచ్చారు. ఎక్కడికక్కడ చెప్పులు పోతే 2 లారీల కాళ్ళు వదిలేసిన చెప్పులు కాళ్లతో వెళ్లిపోయారు అంటే అది రంగా గారి గాలి అన్నమాట. ఆ వ్యూ ఆ టైంలో స్టేజ్ మీద కనపడిన ప్రతి ఒక్కడు మా కంటికి నాయకుడే. అదే రకంగా రంగా గారి చనిపోయిన తర్వాత కులాన్ని బతికించుకోవాలన్న తపనతో వీళ్ళందరూ నాయకులు అయిపోయారు. ఎమ్మెల్యేలు అయిపోయారు, మినిస్టర్లు అయిపోయారు. ఏం చేశారా కులానికంటే ఒకడు బోర్డు బయట పెడతాడు, కాపులకు ఎంట్రీ లేదని పెడతాడు. ఈ ముద్రగడ ఆ రిజర్వేషన్ కోసం పోరాడారని చెప్తున్నారు సార్. అమరవీరుడు పొట్టి శ్రీరాములు గారు రాష్ట్ర విభజన అప్పుడు ఎంత గొప్పగా పోరాటం చేసి ప్రాణాలకు తెగించి చనిపోయిన పర్వాలే ఉంటుంటాయి కదా. సో ఆ రకంగా ముద్రగడ గారు ఎందుకు చనిపోలా, నిరాహార దీక్ష ఎందుకు చేయలా? నా బలగం ఎంత ఉంది, మా వాళ్ళు ఎంతమంది ఉన్నారని పులోమని తుని రైళ్లు తగలబెట్టకపోతే ఒక నిరాహార దీక్ష కూర్చుంటే మేమందరం వెళ్ళి కూర్చునే వాళ్ళం. ఒకవేళ ఆయన నిరాహార దీక్షలో చనిపోయి ఉంటే మా రంగా గారి పక్కన ఒక విగ్రహం ఉండి చరిత్రలో చెప్పుకుని ఉండే వాళ్ళం కదా మా బోటి వాళ్ళం. ఈ రోజు రిజర్వేషన్ లేకపోబట్టి నాకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు జడ్జి అయిపోయారు, నేను మాత్రం అడ్వకేట్ గా మిగిలిపోయా. మా లాంటి ఎంతో మంది ఆడబిడ్డల భవిష్యత్తు పోయింది. రిజర్వేషన్ గురించి కూర్చున్నట్టు చావో బతుకో రేవో తేలిపోవాలి. అది కాపు కులం దమ్మంటే. మరి ఎందుకు తగ్గినావమ్మా? మళ్ళీ ఎందుకు పోరాటం చేయలే? అప్పుడేదో గొడవ పడ్డారు చంద్రబాబు గారితో. అంటే ఎవడో అడ్డు పడితే నువ్వు ఆగిపోతావా? మన పిల్లల కోసం ఇదేనా నువ్వు చేసింది? చచ్చే ఎవరికి ఎందుకు పోరాడలేదమ్మా? ఎందుకు పోరాడలే? ఎందుకు పోరాడలేదంటే మీ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన చాలా మంది పెద్దలు ఆయన్ని విత్డ్రా చేసుకోండి, మీలాంటి వాళ్ళు దీక్షలు చేస్తే ఎలా అంటూ ఆపారు. ఈవెన్ ఈ మధ్య కాలంలో చేగొండి హరిరామజోగి గారు ఏదో దీక్ష చేస్తుంటే కూడా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఫోన్ చేసి మీలాంటి పెద్దవాళ్ళు ఇలా ఉంటే ఎలా అండి, దీక్షలు చేయొద్దు మీరు అని చెప్పి ఆయన ఫోన్ చేసి మాట్లాడడం కూడా విన్నా. అవునండి, గౌరవించారని అనుకోకూడదా? హరిరామయ్య జోగయ్య గారు వయసు పెద్దదండి. ఆయన అలాంటి వ్యక్తి ఓపిక్ గా ఉండి మన లాంటి వాళ్ళకి సలహాలు ఇవ్వాలి కాబట్టి ఆయన ఉండాలి. ముద్రగడ గారు ధర్నా చేసినప్పటికీ ఆయన వయసు ఎంత అండి? ఆయన మూమెంట్ లో అనర్గళంగా అదేంటి ట్రైన్ ఎక్కేశారు కదా. మరి పోతే ఏమవుతుంది సార్? కులంలో ఒక నాయకుడు పోలా, ఆయన అడుగు జాడల్లో నేను పోదామని దిశ ఎన్కౌంటర్ కేసులో ప్రాణాలకు తెగించి నేను పనిచేస్తే ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కాపు బిడ్డ అంటే అడ్వకేట్ రజనీ పేరే వినపడిద్ది, కులపుల బిడ్డ అనేసి అంతే నా ఒక్కదాని పేరే వినపడిద్ది. ప్రాణాలకు తెగించి పోతే పోతాం. మరి రంగా గారి ఆదర్శాలు కనుక్కున్నా. మరి అంతలా పైన వాళ్ళు మినిస్టర్ల హోదాలు, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళు అంత బలం ఉన్నప్పుడు పోతే పోతాం కులం కోసం అని మాకు రిజర్వేషన్ తెచ్చుంటే మా గుండెల్లో నిలిచిపోయేవాడుగా నాయకుడుగా. ఈ రోజు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే ఏది చేసినా అండి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇటువంటి వాయిస్ ఎక్స్పెక్ట్ చేయాలి మీ దగ్గర? లేదు సార్, ఎందుకంటే ఈ టైంలో రావడం ఏంటి సార్? కులంలో నాయకుడు బయటకు వచ్చి ఒక రంగా గారి కోల్పోయి మళ్ళీ ఒకడు ఒంటరిగా బయటకు వస్తే పెద్దన్న పాత్ర పోషిస్తూ కులంలో నేను పెద్దోన్నయ్యా, ఇది తప్పయ్యా అని చెప్పాల్సిన వ్యక్తి ద్వారం పొడికి సపోర్ట్ చేయడం ఏంటి సార్? ఆడబిడ్డల్ని కొట్టించడం ఏంటి సార్? అలా కొట్టించిన ఒక లోఫర్ గాడికి ఇతను సపోర్ట్ చేయడం ఏంటి సార్? భాష కంట్రోల్ ఉండాలి రజనీ గారు. ఆడబిడ్డల మీద చెయ్యి వేయడం సమాజ స్పృహ, మగవాడి లక్షణం. అదే ఆడబిడ్డలు బయటికించి ఆ మగవాడిని ఆడతానవా? మాట్లాడుతున్నాడు శేఖర్ గారు, మీ వాయిస్ తిరగలేదు. ఒకసారి హెడ్ ఫోన్స్ తీస్తే బెటర్. వాయిస్ తిరగలేదు. ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఒక ఆడబిడ్డల మీద చెయ్యి వేసిన వ్యక్తి అతను ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా మా దృష్టిలో తక్కువేనండి. అటువంటి వ్యక్తి
సపోర్ట్ చేసిన ముద్రగడ లాంటి వ్యక్తి ఈ రోజు మా పార్టీలోకి వస్తే మా జనసేన కార్యాలయాలు ఓపెన్ చేసి వస్తాయి. అంబటి రాయుడు గారికైనా స్వాగతిస్తాం, ముద్రగడ గారికైనా స్వాగతిస్తాం. మా అంబటి రాంబాబు అన్న కూడా అతి తొందరలో రాబోతున్నాడండి. ఆ వార్త కూడా మీకు చిన్నగా వచ్చింది. సో అన్నయ్య కులుపు నాయకుడు ఉన్నప్పుడు ఎవరు పక్కకు పోరండి. ఎందుకంటే ఒకవేళ వైసీపీ ప్రభుత్వం సీట్ అయితే ఇస్తుంది, కానీ ఓటేసేవాడు ఎవరు? కాపు. అరే కులం మరో రంగాలాగా కళ్యాణ్ బాబు బయటకు వచ్చి 2 చోట్ల ఓడిపోయినా ఇంకా పోరాటం చేస్తే ఏందిరా పక్కకు పోయేది? ఈసారి రిజర్వేషన్ వచ్చింది, మన నాయకుడు గట్టిగా మనం నిలబడాలా, కాపు దమ్మెంటో చూపించాలని అందరూ ఒక పక్కకు వస్తుంటే ఎవడో ఒంటరిగా చీకట్లో ఉంటుంటాడు పాపం. అదేదో వసతి కాలమతి మందమతి సామతి లాగా. సో ఆ మందమతి కూడా చివరాఖరులో గోడలు దూకుతారన్న ఉద్దేశంతో పాప ఇంకా టీడీపీ జనసేన టికెట్లు కూడా మంజూరు చేయలే. అంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు, పరిస్థితిని బట్టి పాపం వాళ్ళని ఆదరించాలని. ముద్రగడ గారు చేసిన నిరాహార దీక్ష పైన, ఆయన పోరాటం పైన మీకు అనుమానాలు ఉన్నాయి? చిత్తశుద్ధితో చేయలా? చిత్తశుద్ధితో చేస్తే పని సఫలం అయ్యే వరకు అక్కడే కూర్చుంటారండి పొట్టి శ్రీరాములు గారు. ఒకటి రాజకీయం అండి. ఈ రోజు ఆయన దగ్గరికి ఎందుకు జనసేన పార్టీ నాయకుల బృందం వెళ్ళింది? రాత్రి ఎందుకు పంపించింది పార్టీ? ఆయన పిలిపించుకున్నారండి, ఆయన పిలిపించుకున్నారు. నాయకుడు వచ్చినప్పటికీ స్వాగతించని పార్టీ, కానీ ఈ రోజు లాభం అతనికేనండి, పార్టీకి కాదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అతనికి అతని కొడుక్కి లాభమే కానీ జనసేన వచ్చే నష్టమే ఉండదండి. జనసేన ఎంతో మంది కలిసి వస్తున్నారు, నాయకుడు అక్కడే ఉంటారు, కార్యకర్తలు అందరూ మా వెనకాలే వస్తారండి. ఎందుకంటే ఈ రోజు కేవలం కొడుక్కి సీట్ ఇచ్చినా ఓట్లు వెయ్యరు అన్న విషయాన్ని ధృవీకరించుకున్న వ్యక్తి, నేను పోయిన నా కొడుకు భవిష్యత్తు బాగుండాలయ్యా, గొప్ప ఆదర్శవంతుడైన పవన్ కళ్యాణ్ వెనకాల నుంచో ఇప్పటి వరకు రాజకీయం చేసాం, ఇప్పుడు ఆయన వెనకాల నుంచొని కొద్ది గొప్ప అభిదయ భావాలు నేర్చుకుంటే కులంలో బాగుపడతావని తండ్రి కొడుకుని పంపించే ఉద్దేశం వచ్చేమో.